గ్లోబల్ వార్మింగ్ ముప్పును మనం ఇప్పటి వరకు చాలా లైట్ తీసుకున్నాం. కానీ రాబోయే రోజుల్లో అది మనల్ని ఎలా ఉడికించబోతుందో ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా ఒక భయంకరమైన రిపోర్ట్ ద్వారా వెల్లడించారు. కేవలం వేడి పెరగడమే కాదు, అది మనిషి ప్రాణాలను తీసే స్థాయికి చేరుకోబోతుంది అని, ఈ ముప్పును ఎదుర్కోబోయే దేశాల జాబితాలో భారతదేశం ముందు వరుసలో ఉందని హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ స్టడీ ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది, అంటే 379 కోట్ల మంది ప్రజలు భరించలేని వేడి గుప్పిట్లో చిక్కుకోబోతున్నారు. 2010లో 23% ఉన్న ఈ తీవ్రమైన వేడి ముప్పు 2050 నాటికి 41% పెరుగుతుందని అంచనా. ఇందులో అత్యధిక ప్రభావం చూపేది భారతదేశం పైనేనట. జనాభా ఎక్కువగా ఉండడం, ఉష్ణోగ్రతలు ఇప్పటికే ఎక్కువగా ఉండడంతో భారతీయులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆక్స్ఫర్డ్ పరిశోధకులు స్పష్టం చేశారు. ముఖ్యంగా భారతదేశంలో కూలింగ్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోనుందని, ఏసీలు ఫ్యాన్లు లేకుండా బతకలేని పరిస్థితి వస్తుందని చెప్పారు. ఒకవేళ ప్రపంచ ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలు పెరిగితే భారత్లోని చాలా ప్రాంతాల్లో వేడి మనిషి తట్టుకునే స్థాయిని దాటిపోతుంది అని హెచ్చరించారు. కేవలం భారత్ మాత్రమే కాదు, నైజీరియా, ఇండోనేషియా వంటి దేశాలు కూడా ఈ డేంజర్ జోన్లోనే ఉన్నాయి. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, మేలుకొలుపు. శిలాజ ఇంధనాల వాడకం తగ్గించకపోతే భవిష్యత్తు అగమ్యగోచరమే అని ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ జీనస్ లిజానా వ్యాఖ్యానించారు.